ఏఐ టూల్స్ తయారు చేయాలంటే పవర్ఫుల్ చిప్స్ మాత్రమే కాదు, ఎంతెంతో వీడియో ర్యామ్ కలిగిన గొప్ప గొప్ప గ్రాఫిక్ కార్డులు కూడా కావాలి. వీటినే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ జీపీయూ అంటాం. ఈ జీపీయూల తయారీలో అమెరికాకి చెందిన ఎన్విడియా సంస్థ టాప్ లో ఉంది. ఆ సంస్థ తయారు చేసిన జీపీయూలే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏఐ రంగాన్ని ఏలుతున్నాయి. ఎన్విడియా తయారు చేసిన ఒక్కొక్క గ్రాఫిక్ కార్డ్ ఎన్నో వేలు పలుకుతోంది. ఉదాహరణకి ఒక పవర్ 24 GB గ్రాఫిక్ కార్డ్ కొనాలంటే 2 లక్షల పైన ఖర్చు పెట్టాలి. అయితే చౌకలో జీపీయూల్ని తయారు చేయలేమా? అలా చేసేందుకు చైనా వాళ్ళు ప్రయత్నం చేయలేదా అంటే చేశారు, చేస్తున్నారు. చైనాలోని హువావీ లాంటి సంస్థలు ఎన్విడియాకి పోటీగా స్వదేశీ జీపీయూల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చైనా ప్రభుత్వం కూడా ఈ హార్డ్వేర్ పరిశ్రమని ప్రోత్సహిస్తోంది. చైనాలో మూర్ థ్రెడ్స్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ, బిరెన్టెక్ లాంటి కొన్ని సంస్థలు గ్రాఫిక్ కార్డులు తయారు చేస్తున్నాయి. మూర్ థ్రెడ్స్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని గతంలో ఎన్విడియా పనిచేసిన వ్యక్తి ప్రారంభించారు. ఇలాగే బిరెన్టెక్ అనే మరో చైనీస్ సంస్థ కూడా చైనాలో అధునాతనమైన జీపీయూలని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తోంది. ఇవి గ్రాఫిక్ కార్డులని తక్కువ ధరలో చేస్తున్నాయి, కానీ గొప్పగా తయారు చేయలేకపోతున్నాయి. క్వాలిటీలో ఎన్విడియాతో పోటీ పడలేకపోతున్నాయి. చైనా చిప్ మార్కెట్లో కూడా ఇప్పటికీ ఎన్విడియాదే అగ్రస్థానం. చైనాలో కూడా ఎన్విడియా 90% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఇప్పుడు సరే, మరి భవిష్యత్తులో చైనా సరికొత్త పవర్ఫుల్ జీపీయూలు తయారు చేస్తే అప్పుడు ప్రపంచంలో ఏఐ రంగం సీన్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇటీవల చైనా కంపెనీ మూర్ థ్రెడ్స్ MTT S80 అనే ఒక మోడల్ జీపీయూని తయారు చేసింది. మొదట్లో అంత గొప్పగా లేదు, గానీ కొత్త డ్రైవర్ అప్డేషన్తో దాని పనితీరు మెరుగుపడింది. భవిష్యత్తులో తక్కువ ఖరీదులో జీపీయూలు తయారు కాగలవు అనే ఆశని కల్పించింది ఈ జీపీయూ. మొత్తం మీద జీపీయూ తయారీల్లోనూ, డీప్ సీక్ లాంటి ఏఐ చాట్బట్ల తయారీల్లోనూ చైనా మరింత అభివృద్ధి సాధించగలిగితే ఏఐ ప్రపంచమే మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏఐ టూల్స్, ఏఐ హార్డ్వేర్ అందరికీ చీప్గా అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే అమెరికాలోని ఏఐ బిజినెస్ కి అది పెద్ద ముప్పుగా మారవచ్చు.